ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు నల్లమోలు శ్రీనివాసరావు కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గౌరవించింది అనేది ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలుసునని, అత్యున్నత పదవి అయిన ముఖ్యమంత్రి పదవిని కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నల్లమోలు అన్నారు. రాహుల్ గాంధీకి చంద్రబాబుకు రహస్య బంధం ఉందంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నల్లమోలు తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తున్నామని, నియోజకవర్గ మండల కమిటీలను పూర్తి చేశామని అంటున్న నల్లమోలు శ్రీనివాసరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు నల్లమోలు శ్రీనివాసరావు గారితో మనం ఉండటం జరిగింది. ఇవాళ మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్యక్రమాలు ముగించుకొని మరి ఇక్కడికి రావడం జరిగిన నేపథ్యంలో సర్కార్ ఇండియా వార్త కవర్ చేసే నిమిత్తం రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, మరి మండలాల వారీగా ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి జిల్లా వారీగా ఎన్టీఆర్ జిల్లా వారీగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీరు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా మరి ఎన్నికైన తదుపరి ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రభావం ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఎదుగుతుంది. అది తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పెరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన మద్దతు పెరిగింది. ఈ ఓటు చోరీ కార్యక్రమంలో ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ కానీ, రాజ్యాంగ విలువల మీద కానీ ఆయన పోరాటం కానీ ప్రజలు బాగా నాటుకుంది. ఆ విధంగా గ్రామ స్థాయికి కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అయితే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైజ్గా మరి ఓటు చోరీ అనే కార్యక్రమాన్ని తీసుకుంది. రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టారు. మరి దేశవ్యాప్తంగా సంచలనంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో మరి మన ఎన్టీఆర్ జిల్లా నుండి ఎటువంటి కార్యక్రమాలు, ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని ఏ విధంగా గ్రామ స్థాయిలోకి మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఏఐసిసి పిలుపు మేరకు నిన్న విజయవాడలో మా పిసిసి అధ్యక్షురాలు, మా నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ ఆధ్వర్యంలో నిన్న కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వారి ఐఏసీఎస్ పిలుపు మేరకు అన్ని పిసిసిలో కూడా ప్రతి గ్రామంలో, మండలంలో ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. రేపు సెప్టెంబర్ 15 వరకు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా మాకు ఏఐసీఎస్ పిలుపు ఉంది. దాన్ని అనుసరించి మీ అందరం కూడా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. అయితే సార్, ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అనే దానికి వచ్చే వరకు దాదాపు మధ్య వయసు నుంచి ఎక్కువ వయసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మంచి నాయకులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా ఏ విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేసింది వైసీపీ. ప్రస్తుతానికి వైసీపీ పని కూడా అయిపోయి వచ్చింది, మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని యొక్క ప్రజలు చూస్తున్నారు. మీరు అన్నట్టు యువతలో కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా కూడా భవిష్యత్తులో మేము యువతకు కూడా ఆకట్టుకునే విధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా యువకుల్ని మేము సమీకరించి గ్రామ స్థాయిలో పార్టీని ఇంకా పునర్నిర్మాణం చేసే ఉద్దేశంతో ముందుకు పోతాం. అయితే సార్, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఒకటే, మొత్తం పార్టీల పరంగా వేరే కానీ వ్యక్తులు ఒకటే అనే విధమైన ఆలోచన జనంలో కలిగే విధంగా మాట్లాడడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీగా మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే పనులు కూడా యువతలకు కూడా ఆపాదిస్తున్నాడు. హాట్లైన్లో ఆయన మోడీ గారితో, అమిత్ షా గారితో ఆయన హాట్లైన్లో మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి అందరూ కూడా అలాగే మాట్లాడుకుంటారని చెప్పేసి రాహుల్ గాంధీని చంద్రబాబు గారితో మాకేం సంబంధం అండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలతో అనైతిక పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. అది ఏదన్నా ఉంటే బీజేపీకి మీరు సలాం కొట్టి మీరు బీజేపీ కాళ్ళ కింద బతుకుతున్నారు
మాట్లాడుతున్నారు కాబట్టి మీకే ఉంటుంది ఆ హాట్ లైన్లో మాట్లాడేది, అంతేగాని రాహుల్ గాంధీకి ఆ అవసరం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 100 సీట్లు దాటి లాస్ట్ టైం బీజేపీకి కూడా మేము చెమటలు పట్టించిన మాట వాస్తవం కాదు, గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈరోజు మాట్లాడుతున్నారు కానీ ఆయన మూలాలు ఏంటో ముందు గ్రహించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన తండ్రి ఎలాంటి కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఎలా 2 సార్లు ముఖ్యమంత్రిగా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఆయన ఉంటేనే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పదవి ఇచ్చాడు. ఆయన చివరి క్షణం వరకు కూడా ఏం చెప్పాడు, రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే నా ఆశయం అని చెప్పాడు, కానీ మా అబ్బాయి పార్టీ అని చెప్పేసి ఆయన ఇప్పుడు వైసీపీ జెండా కప్పుకున్నాడు. ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నాడు. ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలోనే పాల్గొన్నాడు. అయితే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. అదే మూలాల నుంచి కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యున్నతమైన మంత్రి పదవిని కూడా ముఖ్యమంత్రి పదవిని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శించే పరిస్థితి ఉంది. దీనిపై మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? కిరణ్ కుమార్ రెడ్డి ఫేడ్ అవుట్ అయిపోయిన నాయకుడు అండి. ప్రజల్లో అతనికి ఏమాత్రం ఇది కూడా లేదు. కనీసం రాహుల్ గాంధీ నన్ను విమర్శిస్తే బీజేపీ వాళ్ళు పిలిచి ఏదో పదవి ఇస్తారు, అట్లానా కూడా మనం పబ్లిక్లో ఉండాలని చెప్పేసి అతని ఆలోచనే, కానీ అతని మైండ్ లేదు ముందు. ఎందుకంటే అతను వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ చరిత్ర కానీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ స్థాయికి అతనికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందండి అసలు కాంగ్రెస్ పార్టీ, కాబట్టి అతనికి అవకాశం ఇచ్చింది. అతనికి అటువంటి అవకాశాన్ని కూడా ఉంచుకొని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం కిరణ్ కుమార్ రెడ్డి భూస్థాపితం అయ్యే రోజులు వచ్చింది. కాబట్టి నువ్వు రాహుల్ గాంధీ గురించి పిచ్చి వాగుడు వాగావు, నీకు ప్రజలు నిన్ను తగు రీతిలో బుద్ధి చెప్తారు భవిష్యత్తులో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అయితే సార్ ఈ ఓట్ చోరీ విషయం వచ్చే వరకు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలోకి వార్డు స్థాయిలోకి ఓటర్లు ఉన్నా కానీ నాయకులు వెళ్ళే పరిస్థితి లేని సందర్భం వాస్తవంగా కనపడుతోంది. ఈ పరిస్థితుల్లో మీరు మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా ఎటువంటి నాయకుల్ని ఏర్పాటు చేసేటట్టున్నారు, మరి ఎటువంటి నాయకులకి ఇటువంటి బాధ్యతలు ఇచ్చేటట్టున్నారు, గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లే విధంగా ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారంటే చెప్తారు? రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలమ్మ వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా సమీక్షా సమావేశాలు అన్ని జిల్లాలు పెట్టారండి. దాన్ని అనుసరించి అన్ని మండల కమిటీలు పూర్తి చేశారు. మండల కమిటీల ద్వారా గ్రామ స్థాయిలో కూడా కొత్త నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని మేము ముందుకు తీసుకొచ్చి రేపొద్దున రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు పీసీసీ ద్వారా అలాగే మా డీసీసీల ద్వారా వాళ్ళ అనుసరించి వాళ్ళ ద్వారా మేము కూడా ఓబీసీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళతో అనుకూలంగా మేము కూడా కమిటీలు పూర్తి చేశాం. అట్లాగే జిల్లా లెవెల్లో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, అట్లాగే విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా మేము కమిటీలు పూర్తి చేశాం, బీసీ కమిటీలు. అలాగే డీసీసీ వాళ్ళు కూడా మండల కమిటీలన్నీ పూర్తి చేశారు. గ్రామ స్థాయిలో కూడా యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే ఆలోచనతోనే మేము కార్యక్రమాన్ని చేసుకుంటూ మా శరీరం అడుగుజాడలో మేము నడుస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలన విషయానికి వచ్చే వరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలన విషయం వచ్చే వరకు రాహుల్ గాంధీ గారు ప్రతి విషయాన్ని కూడా లేవనెత్తుతున్నారు, విమర్శనాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి, నేషనల్ వైజ్గా మరి ఇష్యూ చేస్తున్న పరిస్థితి. మరి ఎన్టీఆర్ జిల్లా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ప్రభావం కనబడట్లేదు అంటే ఏం చెప్తారు? లేదండి, అన్ని కార్యక్రమాల్లో చురుగ్గానే చేస్తున్నారు. మాకు డీసీసీ అధ్యక్షులు బొర్రాకిరణ్ గారి ఆధ్వర్యంలో నిన్న మైలవరం, మన ఇబ్రహీంపట్నంలో కూడా కార్యక్రమాలు చేశారు. ఈ ఓటు చోరీ కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. విజయవాడ హెడ్ క్వార్టర్స్లో ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ డీసీసీ పిలుపు మేరకు చేస్తున్నాం. అట్లాగే మండల స్థాయిలో మా పల్లిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కానీ అలాగే బిసనపేట కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా మండల స్థాయి లీడర్లు ఆ కార్యక్రమాలు భుజాన్ని వేసుకొని చేస్తూనే ఉన్నారు. అది మీడియా దృష్టికి రాకపోవచ్చు కానీ కార్యక్రమాలు అయితే పక్కాగా జరుగుతున్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ పూర్వంగానే కూడా ఇప్పుడు బలపడుతుంది. తప్పనిసరిగా ఇంకా రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ శక్తికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఆఖరిగా శ్రీనివాస్ గారిని ఒక విషయాన్ని అడుగుతున్నాను. వాస్తవాన్ని మీరు చెప్తే టెలికాస్ట్ చేస్తా, లేకపోతే కట్ చేస్తా. ఒక విషయాన్ని చెప్తున్నా, మన తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు పల్లిపాటి గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. పల్లిపాటి గారిదే అవపడుతుంది తప్ప ఈ కృష్ణా జిల్లాలో ఎక్కడా కూడా ఏ మండలం కానీ నియోజకవర్గాలు కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ స్పందన పెద్దగా లేదు అనే విషయాన్ని అడిగితే మీరేం చెప్తారు? లేదండి, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా కోఆర్డినేటర్లు వారి సమక్షంలో వారి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత బలమైన క్యాడర్ మన తిరువురులో కాంగ్రెస్ పార్టీకి ఉంది. దానికి నాయకత్వం వహించే వాళ్ళు కూడా బలమైన వ్యక్తులు, లాయర్గా ఉండడం వల్ల కాస్త మీకు మీడియా దృష్టిని ఆకర్షించడం అయింది. కానీ మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో మైలవరం, జగ్గయ్యపేట అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
నిర్వహిస్తూ ఉన్నారు. అదే వల్ల ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ పార్టీ చాలా మంచిగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ దృష్టిలో పడి ఉండొచ్చు. అది కూడా అందరికీ అప్రిషియేట్. ముందు వెల్పూరి శ్రీనివాసరావు గారు